నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ యొక్క మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా, శక్తి కలిగినటువంటి నీ మాట, ఆదరణ కలిగినటువంటి నీ మాట చేత మమ్మల్ని అందరినీ దర్శించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 7వ చరణము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మనము దేన్ని బట్టి అతిశయపడాలి అని మనము ఆలోచించినట్లయితే దేవుని బట్టి, మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మన అతిశయము ఏంటి అంటే మన దేవుడైన యెహోవా. అయితే ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనమందరము కూడా, మనుషులందరూ కూడా ఏదో ఒక దాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. కొందరు వారికి ఉన్నటువంటి ధనమును బట్టి, మరికొందరు వారికి ఉన్నటువంటి తెలివిని బట్టి, మరికొందరు వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి, ఇలాగా రకరకాలుగా వారు అతిశయపడతా ఉంటారు. వారిని వారు గొప్పవారిగా చూసుకుంటూ ఉంటారు. లేదా వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆయా పరిస్థితులను బట్టి అతిశయపడతా ఉంటారు. నాకులా ఎవరు లేరు, నాకులా ఎవరు చేయలేరు, ఇలాగా వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క అర్హతలను బట్టి వారు అతిశయపడతా ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ ఉదయకాల సమయంలో మనము దేనిని బట్టి అతిశయపడాలంటే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, ఆయన నామమును బట్టి మనము అతిశయపడువారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన నామాన్ని బట్టి అతిశయపడాలి అంటే, ఎందుకు ఆయన బట్టి అతిశయపడాలంటే, సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన, సర్వశక్తివంతుడు ఆయన, ఆయన నోటి మాట చేత సృష్టి అంతటిని కలుగజేసినవాడు, చీకటిని వెలుగును వేరు చేసినవాడు. కాబట్టి ఆయన నామమును బట్టి మనము అతిశయపడువారిగా ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నేను అతిశయపడటానికి నాకేమీ లేదు, నన్ను నేను గొప్పగా చూసుకోవటానికి నాకేమీ లేదు అని నిరాశ నీడలు నీ ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయ పడదుము. అవును, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నేను దేన్ని బట్టి అతిశయపడటానికి నాకేమీ లేదు అనుకుంటుంటే, సర్వ సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. ఆయన నామమును బట్టి మనము అతిశయపడేవారిగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈ లోకములో వారు దేన్ని బట్టి అతిశయపడుతున్నారో అది కొంతకాలంలో వారి దగ్గర లేకపోవచ్చు, కానీ ఇహమందు పరమందు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం అతిశయపడగలము అంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నీకు నాకు సహాయము చేయగలడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాట యందు విశ్వాసం ఉంచుదాం. మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం అతిశయపడు వారిగా ఉందాం. ఆయన నామము మనల్ని విడిపిస్తుంది, ఆయన నామము మనల్ని నడిపిస్తుంది, ఆయన నామము మనల్ని పోషిస్తుంది. కాబట్టి ఆయన నామమునందే మనము అతిశయపడుతూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.